హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి సో దాట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెల్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ వెల్. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అని అడిగారు. మనకి ఇక్కడ 4 ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి పాలినామియల్ కాదు, అది ఏంటో చెప్పాలి మనం. అంటే మనకి పాలినామియల్ డెఫినేషన్ తెలిసి ఉండాలి, రైట్? పాలినామియల్ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ద ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఆర్ ఇన్ ద జనరిక్ ఫామ్. జనరిక్ ఫామ్ ఎలా ఉండాలి? an x పవర్ n ప్లస్ an మైనస్ 1 x పవర్ n మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ a2 x స్క్వేర్ plus a1x plus a0 are called polynomials when the quotients are real numbers and the exponents are non-negative integers. ఈ ఫామ్లో ఉండాలి. ఉన్నప్పుడు కోఎఫిషియెంట్స్ అనేవి రియల్ నెంబర్స్ అవి ఉండాలి. కోఎఫిషియెంట్స్ ఏంటి? ఈ ఎక్స్ పవర్ సంథింగ్ని ఏవైతే మల్టిప్లై చేస్తున్నాయో అవి కోఎఫిషియెంట్స్. అంటే ఈ పర్టికులర్ కేసులో a1 a2 a3 an మైనస్ 1 ఇవన్నీ కోఎఫిషియెంట్స్. ఎక్స్కి పవర్గా ఏదైతే ఉందో అవి ఎక్స్పోనెంట్స్. ఈ ఎక్స్పోనెంట్స్ ఏమవ్వాలి? నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అవ్వాలి. ఓకేనా? నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే 0 1 2 3 4 అండ్ సో ఆన్. ఓకే, నౌ ఈ పర్టికులర్ కేసు తీసుకోండి. √3 మైనస్ 2√3 ప్లస్ 5 ఇవన్నీ రియల్ నెంబర్సే. అంటే కోఎఫిషియెంట్స్ రియల్ నెంబర్స్ అనేది సాటిస్ఫై అయింది. ఎక్స్పోనెంట్స్ చూద్దాం. ఎక్స్ పవర్స్ ఏమున్నాయి? +2 +1 ఇక్కడ 0, రైట్? అంటే నాన్ నెగటివ్ ఇంటీజర్. సో ఇది పాలినామియల్. అంటే ఈ చాయిస్ కరెక్ట్ చాయిస్ కాదు. నా ఇప్పుడు చూడండి, 9 మైనస్ 4 ప్లస్ √2 ఇవన్నీ రియల్ నెంబర్స్. +2 +1 అండ్ 0 ఇవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. సో ఇది కూడా పాలినామియలే. అంటే ఈ చాయిస్ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ థర్డ్ చాయిస్ చూద్దాం. 3/2 ప్లస్ 6 మైనస్ 1/√2 మైనస్ 8 ఇవన్నీ కోఎఫిషియెంట్స్, ఇవన్నీ రియల్ నెంబర్సే. పవర్స్ చూస్తే కనుక 2 2 1 అండ్ 0 నాన్ నెగటివ్ ఇంటీజర్స్, రైట్? సో ఇది కూడా పాలినామియల్. అంటే ఇది కూడా రైట్ చాయిస్ కాదు. నెక్స్ట్ మనకున్నది ఓన్లీ x ప్లస్ 1/x. ఇదే రైట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే x ప్లస్ 1/xని x ప్లస్ x పవర్ మైనస్ 1 అని రాయొచ్చు. 1/xని ఏమని రాస్తాం? x పవర్ మైనస్ 1 అని రాస్తాం. కోఎఫిషియెంట్స్ చూడండి, రెండు చోట్ల +1. సో కోఎఫిషియెంట్స్ ఆర్ రియల్ నెంబర్స్. బట్ పవర్స్ చూస్తే, ఎక్స్పోనెంట్స్ చూస్తే ఇక్కడ +1 ఉంది, కానీ ఇక్కడ -1 ఉంది, నెగటివ్ ఇంటీజర్ ఉంది. సో ఈ క్రైటీరియా మ్యాచ్ అవ్వట్లేదు. That's why this is not a polynomial. Choice 4 is the right answer. Understood? What is the quotient of x square term in the polynomial అని అడిగారు. ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్ చూస్తే p of x equal to 2x cube minus 5x square minus 3x plus 7. దీంట్లో x square term యొక్క కోఎఫిషియంట్ ఏంటి అంటున్నారు. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏముంది? -5x స్క్వేర్, రైట్? ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్కి కోఎఫిషియంట్ ఏంటి అంటే ఈ నెంబర్ ఏదైతే మల్టిప్లై చేస్తుందో అది. ఏది మల్టిప్లై చేస్తుంది? -5. సో -5 ఈజ్ ద కోఎఫిషియంట్. చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? What is the degree of polynomial p of x equal to x cube minus 2x square minus √3x plus half అని అడిగారు. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ డెఫినేషన్ తెలియాలి మనకి, రైట్? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ఇఫ్ p of x is a polynomial in x, the highest power of x in p of x is called degree of p of x. ఈ x యొక్క పవర్, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది. మనకి ఇచ్చిన పాలినామియల్ చూసామనుకోండి, p of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ √3x
ప్లస్ హాఫ్ టైమ్స్ ఎక్స్ పవర్ 0 అని రాసుకోవాలి. మీరు చూడండి ఎక్స్ యొక్క పవర్లు చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0. హైయెస్ట్ పవర్ ఏంటి 3. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతుంది, హైయెస్ట్ పవర్ కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 3 అవుతుంది. సో చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? What is the degree of polynomial root x plus 1 whole square plus root x minus 1 whole square అని అడిగారు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ డెఫినేషన్ తెలియాలి, రైట్? ఇఫ్ p of x is a polynomial in x, then highest power of x is called degree of the polynomial, రైట్? మనకి ఇక్కడ ఇచ్చిన దానికి డిగ్రీ కనుక్కోవాలి అంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని ఉంది. దీన్ని సింప్లిఫై చేయడం కోసం మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వాడతాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, రైట్? దీని ప్రకారం ఏ ప్లేస్లో రూట్ ఎక్స్ ఉంది. సో రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్లో అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఏ దట్ ఈస్ రూట్ ఎక్స్ టైమ్స్ 1 అంటే 2 రూట్ ఎక్స్. ఇదేమైంది, ఫస్ట్ పార్ట్ వచ్చి మనకి ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2 రూట్ ఎక్స్ అయింది, రైట్? సో లెట్ మీ రైట్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2 రూట్ ఎక్స్ ప్లస్ దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేద్దాం, రైట్? ఏ మైనస్ బి ఫార్ములా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమని చెప్తుంది, a square plus b square minus 2ab, right? అంటే root x whole square plus 1 square minus 2 root x, right? అంటే ఇది x plus 1 minus 2 root x. Let's write this x plus 1 minus 2 root x. ఇక్కడ ప్లస్ 2 రూట్ ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ 2 రూట్ ఎక్స్ ఉంది. లెట్స్ క్యాన్సిల్ దాట్. ఇప్పుడు ఏమైంది, ఇది ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 2x ప్లస్ 2 అయింది. ఇది మనకి ఇచ్చిన పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు 2x ప్లస్ 2. దీని హైయెస్ట్ పవర్ ఆఫ్ x చూస్తే x పవర్ 1 అని కనిపిస్తుంది, రైట్? సో డిగ్రీ ఏమవుతుంది 1. చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఎ లీనియర్ పాలినామియల్ అని అడిగారు. మనకి ఇక్కడ 4 పాలినామియల్స్ ఇచ్చారు, వాటిలో లీనియర్ పాలినామియల్ ఏంటి అని అడుగుతున్నారు. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటంటామంటే పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 1 ఉంటే వాటిని లీనియర్ పాలినామియల్స్ అంటాం. ఓకే, వాటి ఫామ్ ఎలా ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటుంది. ఏ అండ్ బి అనేవి కోఎఫిషియెంట్స్, ఎక్స్కి పవర్ ఎంత ఉంది 1, హైయెస్ట్ పవర్ 1 అంటే డిగ్రీ 1. సో మీరు చూడగానే ఇది ఆన్సర్ అని చెప్పేయచ్చు, రైట్? అయితే పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 2ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 3ని క్యూబిక్ పాలినామియల్స్ అంటారు. అంటే దీన్ని చూస్తే మీరు ఏమని చెప్పొచ్చు, ఎక్స్ స్క్వేర్ డిగ్రీ 2 క్వాడ్రాటిక్ పాలినామియల్, రైట్? ఇది చూడండి ఎక్స్ క్యూబ్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ వచ్చి 3 ఉంది, డిగ్రీ 3 అంటే ఇది క్యూబిక్ పాలినామియల్, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది లీనియర్ పాలినామియల్, రైట్? దీన్ని ఏమంటాం అంటే మనం కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. ఇది కాన్స్టెంట్, రైట్? దీన్ని 5 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని కూడా రాయొచ్చు. 5 ఇంటూ ఎక్స్ పవర్ 0 కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్కి డిగ్రీ ఎంత 0. ప్లీజ్ నోట్ దిస్. 5ని మనం 5x పవర్ 0 అని రాస్తాం. అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఏంటి 0. సో డిగ్రీ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ 0. అండర్స్టూడ్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. లీనియర్ పాలినామియల్ వచ్చి 2x ప్లస్ 3. ఎందుకు, డిగ్రీ 1 కాబట్టి. గాట్ ఇట్?
Statement A, degree of constant polynomial is 0. Statement B, degree of zero polynomial is 0. Choose the correct answer అన్నారు. మనకి కాన్స్టెంట్ పాలినామియల్ అనగానే కాన్స్టెంట్ నెంబర్స్ 5, 6, 8, 9, 1/2 ఇలాంటివన్నీ కాన్స్టెంట్స్. ఓకే, వీటన్నిటిని కాన్స్టెంట్ పాలినామియల్స్ అంటున్నాం. 5ని 5x పవర్ 0 అని రాయొచ్చు, 6ని 6x పవర్ 0, 8ని 8x పవర్ 0, 9ని 9x పవర్ 0, హాఫ్ని హాఫ్ x పవర్ 0. ఇలా రాసినప్పుడు పవర్ అది 0, x పవర్ ఏంటి 0, హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఈజ్ 0 అంటే డిగ్రీ ఈజ్ 0. ఈ కాన్స్టెంట్ పాలినామియల్స్ అన్నిటికీ డిగ్రీ ఈజ్ 0. ఇది ట్రూ ఈ స్టేట్మెంట్. 0 పాలినామియల్ అంటే ఏంటి అంటే 0ని 0 పాలినామియల్ అంటాం. 1, 2, 3 ఇలా ఏ నెంబర్స్ ఉన్నా కానీ వాటిని కాన్స్టెంట్ పాలినామియల్స్ అంటున్నాం. నెంబర్ 0ని 0 పాలినామియల్ అంటాం. ఓకేనా, దీన్ని 0 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని రాయొచ్చు. రైట్, 0 ఇంటూ ఎక్స్ పవర్ 1 అని కూడా రాయొచ్చు, ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. రైట్, ఎక్స్ పవర్ 0 ఉన్నప్పుడు 0నే అయింది, ఎక్స్ పవర్ 1 ఉన్నప్పుడు 0నే అయింది, ఎక్స్ పవర్ 2 ఉన్నప్పుడు కూడా 0నే అయింది. రైట్, దీన్ని చూస్తే మీరు హైయెస్ట్ పవర్ ఏంటనేది చెప్పగలరా? చెప్పలేకపోతున్నాం. రైట్, సో డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ అనేది డిఫైన్ కాదు, దాన్ని డిఫైన్ చేయలేము మనం. ఎందుకంటే అది 0, మీరు ఇలా రాస్తే 0 అని చెప్పొచ్చు, ఇలా రాస్తే 1 అని చెప్పొచ్చు, ఇలా రాస్తే 2 అని చెప్పొచ్చు. అది ఎలా చెప్పగలం? ఏంటనేది కరెక్ట్ వాల్యూ చెప్పలేం. కాబట్టి డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0 అనేది ఫాల్స్ స్టేట్మెంట్. మీరు చూస్తే స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ బి ఈజ్ ఫాల్స్. చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. డిఫరెన్స్ అర్థమైందా? 1, 2, 3 ఇలాంటివి ఏవైనా కాన్స్టెంట్ పాలినామియల్స్, 0ని 0 పాలినామియల్ అంటాం. ఇది గుర్తుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు మీరు. ఓకే, if p of x equal to x square minus 2x plus 2, then what is the value of p of 0 అని అడిగారు. p of x ఏమని చెప్తున్నారు? ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 అన్నారు. p of 0 వాల్యూ అడుగుతున్నారు, అంటే x ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ 0 ప్లస్ 2, ఇదేమైంది 0 మైనస్ 0 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2. p of 0 వాల్యూ ఏమైంది 2 అయింది, అంటే చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? If p of x equal to 3x power 4 minus 5x cube plus x square plus 8, then what is the value of p of minus 1 అని అడుగుతున్నారు. p of x ఏమని ఇచ్చారు? 3x power 4 minus 5x cube plus x square plus 8 అని ఇచ్చారు. p of minus 1 వాల్యూ అడుగుతున్నారు, అంటే x ఉన్న ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ -1 హోల్ పవర్ 4 minus 5 ఇంటూ -1 హోల్ పవర్ 3 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 8. రైట్, 3 -1 హోల్ పవర్ 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది +1 అయిపోతుంది. -5 ఇంటూ ఇక్కడ పవర్ చూడండి, -1కి పవర్ ఏముంది 3 ఉంది, ఆడ్ నెంబర్, సో ఇది -1గా మిగిలిపోతుంది. ఇది +1 అవుతుంది. నౌ యూ హ్యావ్ +8. దీన్ని 3 -5 ఇంటూ -1 అంటే +5 +1 plus 8. 3 plus 5 8, 8 plus 1 9, 9 plus 8 17. So choice 3 is the right answer. Value of p of minus 1 is 17. For example, p of k కనుక్కోమన్నారు అనుకుందాం. k అనేది ఒక నెంబర్, p of k కనుక్కున్నాం అంటే x ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ 0 వచ్చింది అనుకుందాం. ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 17 వచ్చింది. రైట్, వాల్యూ 17 అని చెప్పేస్తున్నాం. ఇక్కడ వాల్యూ 0 వచ్చింది అనుకుందాం. అప్పుడు ఈ కేని ఏమని పిలుస్తామంటే 0 ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాం. 0 ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి.
maximum number of zeros of a cubic polynomial అని అడిగారు. ఈ బిట్ ఆన్సర్ చేయాలంటే మనకు గుర్తుండాల్సింది ఏంటంటే పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఈక్వల్ టు n కెన్ హ్యావ్ మ్యాక్సిమం n నెంబర్ ఆఫ్ జీరోస్. అంటే ఒక పాలినామియల్ డిగ్రీ n అయితే గనక ఆ పర్టికులర్ పాలినామియల్కి మ్యాక్సిమం n నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండొచ్చు. లీనియర్ పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, డిగ్రీ ఎంత 1, నెంబర్ ఆఫ్ జీరోస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి 1. క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి, అంటే ax² + bx + c ఫామ్లో ఉంటుంది, రైట్, దాని డిగ్రీ 2, మ్యాక్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి 2. క్యూబిక్ పాలినామియల్ తీసుకుందాం, అంటే ax³ + bx² + cx + d ఫామ్లో ఉంటుంది. హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఈజ్ 3, అంటే డిగ్రీ 3, రైట్. డిగ్రీ 3 ఉంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి 3. అర్థమైందా? పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n కెన్ హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ n. అర్థమైందా? అంటే క్యూబిక్ పాలినామియల్కి వచ్చేసరికి 3, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ 3 ఉంటాయి. అంటే చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? A zero of a quadratic polynomial x² - 2x - 8 is అని అడిగారు. ఓకే, మనకి p ఆఫ్ x అనే పాలినామియల్ ఉంటే కనుక, ఓకే, x ప్లేస్లో ఒక నెంబర్ k సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, దాని వాల్యూ 0 అయితే kని ఏమంటున్నాం 0 ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాం. ఈ పర్టికులర్ పాలినామియల్ p ఆఫ్ x అనుకుంటే కనుక x² - 2x - 8 ఉంది. ఈ x ప్లేస్లో ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీని వాల్యూ 0 అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. ఓకే, సబ్స్టిట్యూషన్ వాడేద్దాం. ఫస్ట్ 4 తీసుకుందాం. p ఆఫ్ 4 వాల్యూ ఎంత 4² - 2 × 4 - 8. దీన్ని ఏమని రాయొచ్చు 4² 16 - 2 × 4 దట్ ఈస్ -8 -8 అంటే 16 - 16 దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే p ఆఫ్ 4 ఈక్వల్ టు 0 అయింది. అంటే 4 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్. ఇది కరెక్ట్ ఆన్సర్. వేరే కూడా చెక్ చేయొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ 2 కనుక్కుందాం అనుకున్నాం, అంటే 2² - 2 × 2 - 8, రైట్. ఈ 2² ఏమైంది 4 - 4 - 8, దీని వాల్యూ -8. సో 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ 0 అవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ద పాలినామియల్. సిమిలర్లీ మనం వీటిని కూడా చెక్ చేయొచ్చు. ఓకే, బట్ ఆల్రెడీ మనకి 4 అనేది రైట్ ఆన్సర్ అని తెలిసిపోయింది కాబట్టి లెట్స్ స్టాప్ హియర్. ఓకే, if one zero of quadratic polynomial 2x² - 8x - k is 5/2, then what is the value of k అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు, p ఆఫ్ x ఈక్వల్ టు 2x² - 8x - k. ఓకేనా? అయితే 1 0 ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 5/2 అంటున్నారు. అంటే x ప్లేస్లో 5/2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది, రైట్. ఈ కండిషన్ యూస్ చేసుకుని మనం k వాల్యూ కనుక్కోవాలి. అంటే x ప్లేస్లో 5/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది అని చెప్తున్నారు. ఏమని చెప్పడం ద్వారా 1 0 ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 5/2 అని చెప్పడం ద్వారా, రైట్. లెట్స్ రైట్ దట్ 2 × 5/2 హోల్ స్క్వేర్ -8 × 5/2 - k ఈక్వల్ టు 0, దాని మీనింగ్, రైట్. సో ఇప్పుడు ఇది 2 × 25/4 minus 4 × 5 that is 20 minus k equal to 0. దీని ఏమని రాయొచ్చు ఇప్పుడు 25/2 minus 20 minus k equal to 0. ఈ kని ఇటు పక్కకు తీసుకెళ్ళిపోదాం. అప్పుడు ఏమైంది 25/2 minus 20 equal to k. దీన్ని ఏమని రాయొచ్చు ఇప్పుడు 25 minus 2 × 20 అంతేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు k, రైట్. అంటే 25 minus 40 divided by 2
ఈక్వల్ టు కే. ఇదేమైంది -15/2 ఈక్వల్ టు కే అయింది. కే వాల్యూ ఎంత -15/2. చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? Sum of the zeros of kx square minus 3x plus 1 is 1. Then what is the value of k అని అడుగుతున్నారు. మీరు చూడండి, ఇచ్చిన పాలినామియల్ kx స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 అంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, రైట్? డిగ్రీ 2 కాబట్టి. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 అని ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని k వాల్యూ కనుక్కోవాలి. మన క్వాడ్రాటిక్ పాలినామియల్కి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటే కనుక, రైట్, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెగటివ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. దాన్ని -b/a అని రాస్తాం. సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ -b/a, గుర్తుండాలి, రైట్? ఇప్పుడు p ఆఫ్ x ప్లేస్లో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లేస్లో మనం p ఆఫ్ x ఈక్వల్ టు kx స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 అని రాద్దాం. అంటే ఏ ప్లేస్లో k ఉంది, b ప్లేస్లో -3 ఉంది, c ప్లేస్లో +1 ఉంది. -b/a అంటే మైనస్ ఆఫ్ -3 డివైడెడ్ బై k. అంతేనా? -b/a ఈక్వల్ టు 3/k. 3/k ఈజ్ సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఎంత ఇచ్చారు? 1 అని ఇచ్చారు. అంటే k equal to 3 is the answer. Choice 2 is the right answer. ఈ ఫార్ములా గుర్తుంటే మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు. ఓకే? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ x ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ అని అడిగారు. మనకి ఇచ్చిన పాలినామియల్ ఉంది కదా, x టర్మ్ ఫస్ట్ టర్మ్గా ఉంది. కానీ మనం ఏం చేద్దామంటే దాన్ని రీఅరేంజ్ చేసి రాద్దాం. p ఆఫ్ x ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. ఇది మనకిచ్చిన పాలినామియల్. హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఈజ్ 2, రైట్? అంటే డిగ్రీ 2. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? c/a అంటే కాన్స్టెంట్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? +1 డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఏంటి? +2. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ హాఫ్. చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? A quadratic polynomial whose zeros are 5 and -2 is అని అడుగుతున్నారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 2 జీరోస్ ఉంటాయి. ఒక జీరో వచ్చి 5 అంట, రెండో జీరో వచ్చి -2 అంట. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మనం ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటో చెప్పాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ f ఆఫ్ x ఈక్వల్ టు x మైనస్ 0(1) ఇంటూ x మైనస్ 0(2) అని రాస్తాం. ఇక్కడ 0(1) ఏంటి? +5, 0(2) ఏంటి? -2. అంటే దీని ఏమని రాయొచ్చు? x minus 5 into x minus -2, రైట్? ఇదేమైంది? x minus 5 into x plus 2 అయింది. దీన్ని మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ xతో x plus 2ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ -5తో x plus 2ని మల్టిప్లై చేయండి. x into x, x స్క్వేర్ ప్లస్ x into 2, this is 2x, -5 into x minus 5x minus 5 into plus 2, that is -10. ఇప్పుడు ఇది ఏమైంది? x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 అయింది. x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 అనేది చాయిస్ 3. సో చాయిస్ 3 is the right answer. Understood?